ఒకప్పుడు ప్రగతి రథ చక్రాలు అని అనేవారు. ఇప్పుడు పంక్చర్ పడిన చక్రాలుగా మారిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ మూలుగుతూ, ముక్కుతూ కుంటినడకలు నడుస్తోంది. లాభాల పంట పండిస్తామని ప్రభుత్వ వర్గాలు, రవాణా కార్పొరేషన్ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులంటూ హడావిడే తప్ప టీజీఎస్ఆర్టీసీ సక్రమంగా నడిపించే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించటం లేదు. గత 2 నెలల కాలంలో ఆర్టీసీకి 153 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపం ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. జనం ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకుని ఆర్టీసీకి రాబడి పెంచినా ఎక్కడో తేడా కొట్టి నష్టాలే వచ్చాయని ఉద్యోగ కార్మిక వర్గాలు చెబుతున్నాయి. అదే టైంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, ప్రస్తుత ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడంలో ఆర్టీసీ యాజమాన్యము, ప్రభుత్వము విఫలమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ లాభాల బాటలో నడిచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండగా, లాజిస్టిక్ సేవలతోనూ ఆర్టీసీ ఆదాయ సముపార్జనపైన దృష్టి పెట్టింది. ఈ విధంగా ఆర్టీసీ ఇటీవల కాలంలో లాభాల బాటలో ప్రయాణం చేస్తుంది అని అందరూ భావిస్తున్న సమయంలో గత 2 నెలలుగా ఆర్టీసీ నష్టాలను చూస్తుందని సంస్థ ఎండీ నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ గత 2 నెలలుగా నష్టాలను చవిచూస్తోందని, 2 నెలలుగా 153 కోట్ల నష్టం కార్పొరేషన్ కు వచ్చిందని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో జూన్ నెలలో 78 కోట్లు, జూలై నెలలో 75 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. వరంగల్ రీజన్ పరిధిలో జూన్ నెలలో 8.5 కోట్లు, జూలై నెలలో 8 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆయన అన్నారు. సహజంగా వర్షాకాలంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుందని, వర్షాల కారణంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చెయ్యరని, ఈ సమయంలో కాస్త ఆదాయం తగ్గుతుందని ఆయన అంటున్నారు. అయితే ఈ 2 నెలల కాలంలో ప్రయాణాలు పెరిగాయని కూడా వార్తలొస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచటం వల్ల ఆదాయం తగ్గిందన్నది ఒక వాదన. అయితే తమకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని ప్రభుత్వం డైవర్షన్ గేమ్ ఆడుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వంతో, ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, విద్యుత్ బస్సుల్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయటం, వెల్ఫేర్ కమిటీల రద్దు తదితర 21 ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ చేస్తోన్న ఉద్యమాలకు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తున్నా ఇంతవరకు ఒక్క పని కూడా చెయ్యలేదు. దాంతో ఈ నెలలో మరోసారి చర్చలు జరిగే అవకాశాలే ఉన్నాయి. ఉద్యోగుల ఆదాయాన్ని పెంచేందుకు కార్పొరేషన్ వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోయినా సంస్థకు ఆదాయం మాత్రం తగ్గుతోంది. గ్రేటర్ జోన్లో ప్రస్తుతం 500 ఈవీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 500 బస్సులు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 240 డీజిల్ బస్సులను రెట్రో ఫిట్టింగ్ తో ఎలక్ట్రిక్ గా మార్చుతోంది. గ్రేటర్ జోన్ లో 2 ఏళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నది. మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రుణాలు ఎక్కడి నుంచి తెస్తున్నారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టెక్నాలజీ పెంచుకోవటం ఎంత ముఖ్యమో కార్మిక వర్గాలను జాగ్రత్తగా చూసుకోవటం అంతే ముఖ్యమని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.